ఏంటి భారతి హడావుడి? బాబాయ్ టీవీలో చూపిస్తారంటమ్మా. అవునా? భారతి నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. నాన్నెక్కడా? ఎక్కడా? నసీర్, హలో, నేను ఇక్కడే ఉన్నానే. సౌండ్ వినిపించింది. షీషా ఎక్కడే? అస్తమానం తాగుడే. రారా వెదవా, టీవీలో మన విజయేంద్రని చూపిస్తారంట. తిప్పు తిప్పరా తమ్ముడు, నీ మీసం మీద మందు బాటిల్ నిలబెట్టొచ్చురా. దేశ రక్షణ నా డ్యూటీ. దానికి సన్మానం చేయించుకోవడం కోసం నేను ఇక్కడికి రాలేదు. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళందరి గురించి మీకు చెప్పాలని వచ్చాను. అనాథలా నిలబడ్డ నన్ను ఆదరించిన ఆ కాలనీ వాళ్ళంతా నాకు అమ్మా నాన్నలే. జేబులో చిల్లరంతా ఊడ్చి నాకు పలకా పలపం కొనిపెట్టి బడికి పంపించిన మా నారాయణ బాబాయ్. మాస్టర్ నన్ను కొడితే తనకే తగిలినంతగా బాధపడి టీచర్తో గొడవకెట్టిన మా యాదవ్ బాబాయ్. తన వేలి ఉంగరం అమ్మేసి నాకు స్కూల్ యూనిఫామ్ కొనిపెట్టిన సత్యం మావయ్య. ఎలా తీర్చుకోను వీళ్ళ రుణం? తప్పు నేను చేస్తే తన నెత్తినేసుకుని తన్నులు తిన్న అన్నయ్య నజీర్. బడి నుంచి తిరిగి వచ్చేదాకా గుమ్మం కేసి ఎదురు చూసే మా వదిన రజియా. అందరి మనుషుల మధ్య అక్కడో దేవతుంది, మా అమ్మ. తన బిడ్డని పక్కన నన్ను గుండెల మీద పడుకోబెట్టుకునేది ఆ అమ్మ. నాకే కాదు, ఆ కాలనీకే తల్లి. వాడు మనకి చేసిన దాంతో పోలిస్తే వాడికి మనం చేసింది ఎంత పిన్ని? ఎలా బాగున్నావా? శభాష్. ఎన్ని రోజులైందమ్మా నిన్ను ఊపిరి ఆడనివ్వరు. బాబు, అలసిపోయి ఉంటావు, లోపలికి పదరా నాన్న. మరి నా సంగతి ఏంటి? అమ్మో, ఇక్కడ కూడా తప్పించింది. మీ అబ్బాయి మనసులో ఏదో పెట్టేసుకుని నన్ను ఇక్కడికి రప్పించాడండి. నా అడ్రస్ చీటీ కావాలని పోగొట్టాడు. అదేమని నిలదెత్తే అది దొరికేదాకా ఇక్కడే ఉండమని తీసుకొచ్చాడండి. ఆయ్, ఎవరమ్మా నువ్వు? సగినేటిపల్లి పెద్దరాజు గారి మనవరాలు, పద్మనాభరాజు గారి కూతురు, మధ్యరాజు గారి మేనకోడలు, మహారాజశ్రీ పేటభద్రం వెంకటలక్ష్మండి. అమ్మో, అయ్యో, ఏంట్రా ఇది? అబ్బా, జిడ్డులా కంటుకుంది దీని భాష. అర్థమైందిలే మరిది. నువ్వు లోపలికి రామ్మా. మిమ్మల్ని బావగారు అని పిలవచ్చా? దర్జాగా పిలవచ్చు, ధీమాగా పిలవచ్చు. ఈ మందు బాటిల్ మీద ఒట్టు. ఈ గదిలో టీవీ పెట్టొచ్చు కదా బావగారు, కలర్ టీవీ. కలర్ టీవీ? బావగారిని పిలుపు అంత కాస్ట్లీ అనుకోలేదమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు పిలు, అది మాత్రం మన వల్ల కాదు. అమ్మా, ఎన్ని క్వార్టర్లు వదులుకుంటే ఒక కలర్ టీవీ? రాజుల రేంజ్ కి ఆ మాత్రం లేకుంటే అలాగండి. ఆ అక్కగారు, భోజనాలు గట్రా ఇక్కడికే పంపించండి. మంచం దిగడం మాకు అలవాటు లేదు. అంతేనా? ముంత నోట్లో కూడా పెట్టాలా? కొట్టానంటే కోట బద్దలైపోద్ది. దిక్కు కిందకి. ఆ పిల్లతో గొడవ ఏంట్రా? మామూలు ఆడపిల్ల ఇది. సక్కినేటిపల్లి పెద్దరాజు గారి మనవరాలు, పద్మనాభరాజు గారి కూతురు, మధ్యరాజు గారి మేనకోడలు, మహారాజ శ్రీ శీలా సౌ వెంకటలక్ష్మి. అమ్మా ఆపమ్మా, ఆపు. నీకు ఎక్కిచ్చేసిందా? గొప్ప చరిత్రలు అలా గుర్తుండిపోతాయి మరి. ఆయ్, ఎచ్చుడు చూపించావంటే కుచ్చుడు జారిపోతాయి. వెతో ఫోసులు కొట్టకు, పులుసు పిండేస్తా. ఏ మాటలు ఎక్కువ జారేస్తున్నారు. యుద్ధాలు జరిగిపోగలవు. మా అడ్రస్ ముక్క మా మొహాన్ పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. ఆయ్, అబ్బా, అక్కడ లింకేసావే. ఆ చీటీ దొరకని ఒకటిచ్చుకున్నానంటే పీఠపత్రం కేక సఖిరెడ్డిపల్లి దాకా వినపడాలా? ఆయ్, చెప్పరా, నీ కొడుకు ఉగ్రవాదిగా ఎంతకాలం నుంచి ఉంటున్నాడు? తెలియదు సాబ్. డాక్టరీ చదివి దుబాయ్లో ఉద్యోగమని వెళ్ళాడు. కహానీలొద్దురా. మీ అందరికీ మిలిటెంట్లతో సంబంధం ఉంది. ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్కి వత్తాసు పలుకుతున్నారా? నహీ సాబ్, అంతా మాట అనకండి. నేను స్వాతంత్ర పోరాటంలో తిరిగా. పాకిస్తాన్ వేరే, అందరూ అక్కడికి వెళ్తుంటే నేను ఈ దేశంలోనే ఉంటానని గర్వంగా చెప్పాను. నేను నమ్మిన ఖురాన్ మీద ఒట్టు బాబా. మాకి ఏ పాపం తెలియదు. మీరిలా చెప్పరా? రామ్ నాయక్, వాళ్ళకే సంబంధం లేదు, వదిలేయ్. అదేంటి సార్? ముస్లిం తల్లి చేతుల్లో పెరిగిన వాడిని, ఖురాన్ మీద బొట్టేసిన వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పరు. దాదాజీ పదండి వెళదాం. పాపం
ఆలీషా ముఖం చూస్తుంటే పోలీసులు బాగా పరేషాన్ చేసినట్టున్నారు. మిలిటరీ వాడు కదా, ఆడవాళ్ళని కూడా దయచూసి ఉండడు. పాపం ఎంత గుట్టుగా బతికారు. कालेशा साहब, सलाम वालेकुम। वालेकुम सलाम। आप? मैं असलम खान पाकिस्तान से आया हूं, టెర్రరిస్ట్ లీడర్. మీ బిడ్డ షరీఫ్ నా దగ్గరే జిహాదీగా ట్రైనింగ్ అయ్యాడు. పవిత్ర యుద్ధం కోసం ప్రాణాలిచ్చాడు. అలాంటి బిడ్డ పుట్టడం ఈ ఇంటి అదృష్టం. వాడి ఇంట్లో పుట్టినందుకు సిగ్గుతో చస్తున్నాం. మీరు చేసిన పాపాలకి అన్ని దేశాల్లో ఇస్లాం మతం అంటే ఒక దయ్యమైపోయింది. ముస్లిం అంటే ఉగ్రవాది అన్న ముద్ర పడిపోయింది. ఏ మతాన్నైనా ఆదరించేది, గౌరవించేది మా దేశంలోనే. బస్ బస్, నువ్వు నోరు జారినా నీ బిడ్డ త్యాగం మీకు ప్రాణభిక్ష పెడుతుంది. వాడి చావు మీ కడుపు నిండా తిండి పెడుతుంది. లేలో 10 लाख रुपया. ఎవరికి కావాలా నీ డబ్బు? ఒక నీచుడి చావుతో వచ్చిన తిండి మాకు అక్కర్లేదు. జాओ బాహర్ జాओ రే కుత్తే. లేలో బేటా, లేలో. అరే అన్వర్, నీ దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇది డబ్బు కాదురా, విషం. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అవును, ఇంతకాలం గడ్డే తిన్నాను. ఈ రోజు నుంచి నా అన్న చూపించిన దారిలో నడుస్తా. అస్లాం సాబ్ పెట్టే అన్నంలో భారతీయుల రక్తం కలుపుకు తింటాను. నీ శత్రువు హిందువే కాదు, నీ లక్ష్యాన్ని ఎదిరించిన ప్రతివాడు నీకు శత్రువు. అది కన్నవాడైనా, కట్టుకున్న వాళ్ళైనా, తోడబుట్టిన వాళ్ళైనా, మనతో కలిసి బతికే వాళ్ళైనా. అలాంటి వాళ్ళని అడ్డు తొలగించుకుంటేనే నువ్వు అసలైన జిహాదీవి. ఇదిగో అమ్మాయి, ఆయ్. ముగ్గులేసి మా వాడిని ముగ్గులోకి దింపాలని చూస్తున్నావా? మీ వాడేమైనా గొప్పేమేంటి? ఏదో ఆయన తిండి తింటున్నాం కదా అని. అయితే ఈ కాలనీలో ఇళ్ళన్నీ వాడివే, అందరిలోనూ పెరిగాడు. ఆడు మా అందరికీ బిడ్డే. అయితే మా అందరిళ్ళ ముందు కూడా ముగ్గులేసాళ్ళు. ఒరే మున్నా, ముగ్గు మీద మరచెంపు తిప్పేసావేంట్రా? నిన్ను. నీ పని చెప్తాను. ఆగు, నేను అంత కష్టపడి ముగ్గేస్తే. ఇక్కడున్నావా? ఎవర్రా అది? మీరా? గట్టిగా తగిలిందా? సొట్టడిందా? ఏం పర్లేదు, తమన్నా ఖాతాలో వేసిన సొట్టల్లో ఒకటి జమేసుకోండి. కొట్టింది చాలక జమేసుకోవాలా? నీ ఖజానా మొత్తం నాకు రాసి చేసినట్టు మాట్లాడుతున్నావే నిన్ను. ఏయ్, ఆగు. అయిపోయింది. రాజుల కాంపౌండ్ ని రచ్చబండ ముందు పెట్టేశారు బాబోయ్. మా వాళ్ళకి చెప్పి రవికి నష్టం దావా వేస్తాను చూడండి. చూడు, అనవసరంగా నువ్వు రవికి నష్టం దావా వేస్తే నాకు పంచ నష్టం జరిగిపోద్ది. జరిగింది జారిపోయిన జాకెట్ లాగా వదిలి ఒకటి కాదు డజన్ జాకెట్లు కుట్టిస్తా, సరేనా? మన ఇద్దరికి తప్ప మూడో మనిషికి తెలియకూడదు. ఇది గుర్తు పెట్టుకో, సరేనా? ఆయ్. ఎవరో గానీ అదృష్టవంతురాలు భాయ్, లేకుంటే నీలాంటి వాడు దొరకటం మాటలా. ఒకేసారి డజను జాకెట్లు కుట్టించావు. చచ్చా, నేను అలాంటి వాడినా పడేమియా? వస్త్రదానం చేద్దామనిపించింది అంతే. వస్త్రదానమా? పంచలు, శాలువాలు, చీరలు పోయి జాకెట్లు, లంగాలకి డెవలప్ అయిందన్నమాట. హైటెక్ డెవలప్మెంట్ కదా. దానాల గురించి చెప్పుకోకూడదు. నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. అలాగే. పళ్ళ ధరలు కాలిపోతున్నాయి బాబాయ్. మిలిటరీ వాడన్నా పైసా తగ్గించడం లేదు. డజన్ లెక్కలో తీసుకుంటే తగ్గుతీరా? అలా ట్రై చేయిపోయావా? డజనా? అలాగే ట్రై చేశా, అయినా తగ్గలేదా? బతుకులు బట్టలా చిరిగిపోతున్నాయిరా బాబు. అంతంత మాటలు ఎందుకులే బాబాయ్, వస్తా. ఇదిగో అబ్బాయి, నీకోసం పార్సిల్ కట్టి పెట్టా, డజన్ అట్లు. ఏంటి జాకెట్లా? నేను అట్లంటే నువ్వు జాకెట్లు అంటావేంటి? పాటలు పిన్ని, మాట పొరపాట్లు. వస్తా. 6 + 6 12 అనగా 1 డజను. అబ్బబ్బబ్బా, ఈ దుమ్ముతో చస్తున్నావు. రోజుకు డజన్ సార్లు ఓడవలసి వస్తుంది. అందరూ డజను భజన మొదలు పెట్టారేంటి? మ్యాటర్ లీక్ అవ్వలేదు కదా? ఎంతైనా మందు మందే, బీరు బీరే. డజన్ బీర్ల కంటే క్వార్టర్ మందే బెటరు. అంతేనా తమ్ముడు? ఏమైంది మీకు? అందరూ ఏదో తేడాగా మాట్లాడుతున్నారంటే మనసులో ఏదో పెట్టుకుని ఇండైరెక్ట్ గా బాగితే ఒళ్ళు చిరిగిపోద్ది. మాకు తెలుసు బాబు, నువ్వు చించుతావని. ఎందుకురా వాడిని ఆట పట్టిస్తారు? ఆ? ఏదో ఇంటికి అతిథిగా వచ్చిన పిల్ల జాకెట్ చిరిగిపోయి బాధపడుతుంటే మంచి మనసుతో డజను కొట్టించి తెచ్చాడు కదరా నాన్న. అర్థమైంది. ఏ సొట్ట, ఆయ్.
బుజ్జగించి బతిమాలి ఎంత పద్ధతిగా చెప్పానే మూడో మనిషికి తెలియకూడదని. నేను అందరికీ అదే చెప్పాను, మూడో మనిషికి తెలియకూడదు అని. మాట తప్పడం మా ఇంట వంట లేదండి. ఆయ్ నార్మల్ అర్జెంట్ గా విచారణ సర్దై. ఇంకొక క్షణం ఈ కొంపలో ఉన్నావంటే చిరిగిపోద్ది. ఏ తమరు చించేస్తుంటే కుట్లేసుకుంటూ కూర్చోడానికి మా కోపిక లేదండి. మా అడ్రస్ ముక్క మా మొహాన్ని పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం. ఆయ్ వెంకటలక్ష్మి రామ్మా భోంచేద్దు గాని. అక్కర్లేదు. నువ్వు అలిగేవని 3 క్వార్టర్లు మింగేసే, ఇంకా తాగే ఓపిక లేదు. రా మరదలా. నన్ను అలా పిలవద్దు. అడ్రస్ ఇస్తే వెళ్ళిపోతామని మీ బ్రదర్ కి చెప్పండి. అమ్మాయి వెంకటలక్ష్మి, ఆయ్ ఈ డాక్యుమెంట్స్ నీవే కదా? ఈ ఉత్తరంలో అడ్రస్ ఉంటే చీటీ సాకు చెప్పి ఇక్కడెందుకున్నావు? అక్కడికి వెళ్తే వచ్చే ఇంత ఆస్తి వదులుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. ఏం చెబుతుందిలే అత్త, ఆ. మరిది మీద మోజు పడ్డట్టుంది. అవునా అమ్మాయి, మరి ఈ ఆస్తి? పేరుకు రాజుల పిల్లనైనా నాకెవరూ లేరు. నేను అనాథనే. తేరగా ఎవరో రాసిచ్చిన ఆస్తి నాకెందుకు? మీ అబ్బాయి కంటే ఎక్కువ అది. అవునవును, బ్రాండీ కోట్ ఇంట్లో ఉంటే కళ్ళుకుండ కోసం ఎవడెళ్తాడు? ఎప్పుడు చూడ అదే గోల. విజయేంద్ర, వస్తున్నానమ్మా. వచ్చే శుక్రవారమే మీ ఇద్దరికి పెళ్లి. ఈ పిల్ల నాకు నచ్చింది. నీకు నచ్చింది ఏదైనా నాకు ఇష్టమేనమ్మా. ఆ, నీకు నచ్చలేదా? హై